ప్రైజ్ ది లార్డ్. మన ప్రభుని రక్షకుని కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన జీవితంలో దేవుడు ప్రత్యేకమైన సందేశం వల్ల ఆశపడుతూ ఉన్నాడు. ప్రత్యేకమైనటువంటి విషయంలో మనల్ని సరిచేసి ఆయన ఇవ్వాలనుకున్న గొప్ప ఆశీర్వాదానికి యోగ్యులుగా వాళ్ళు మాత్రం ఇష్టపడుతూ ఉన్నాడు. అనేక సార్లు మన జీవితంలో ఉన్నటువంటి మరి దేవునికి విరుద్ధమైన కార్యాలు మనల్ని గొప్ప వాళ్ళగా కాకుండా, గొప్ప ఆశీర్వాదాలు పొందకుండా ఆపుతున్నాయి. దేవుడు ఆస్వాదించలేదని కాదు, ఆయన ఆది కాండంలోనే ఆస్వాదించాడు, ఆదిలోనే దీవించాడు. ఆయన మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకొని ఏలుబడి చేయమని అన్ని ఆశీర్వాదాలు ఆయన ఇచ్చేశాడు. కానీ ఎందుకు మనం పొందలేకపోతున్నాం అంటే మన జీవితంలో ఉన్న కొన్ని అడ్డుగోడలు మన జీవితాన్ని ఆస్వాదించబడకుండా చేస్తూ ఉన్నాయి. సో ఈ రోజున మనము ఏ అడ్డుగోడ కోలాలి? మన జీవితంలో ఏ అడ్డుగోడ మనలను గొప్ప కాకుండా ఆపుతుంది? మనలో ఉండే మన క్యారెక్టరే, ఎవరిదో కాదు. కాబట్టి ఏంటి అసలు మన జీవితాన్ని ఎందుకు ఆపుతుంది? ఎటువంటి ఆశీర్వాదం పొందకుండా ఆగిపోతున్నాం మనం? ఈ విషయాన్ని మనం నేర్చుకోబోతూ ఉన్నాం జాగ్రత్తగా. దేవుని బిడ్డ, ఈ యొక్క వాక్యాన్ని విని మనం సరి చేసుకుందాం. ఏసే జవాబు అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ మధ్యలోకి రావడానికి, ఇటువంటి మర్మములు తీసుకొని రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. మీరు ఒక పని చేయండి, సిస్టర్ ప్రసన్న యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు వినబడుతున్నటువంటి ఈ మాటను అనేకులకు, అట్లీస్ట్ ఒక 10 మందికి ఈ మాట పంపడం నేర్చుకోండి. ఖచ్చితంగా దేవుడు నడిపించబోతున్నాడు. దేవుడు మీ యొక్క ప్రయాసను వ్యర్థంగా పోనివ్వడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, నిలబెడతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం అందరూ కూడా తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము తండ్రి. నాయన మీ మాట నాయన మీరు వచ్చి మాట్లాడండి తండ్రి. మీ ఆత్మధర్మములు సంధించండి, మీ అభిషేక ధర్మములు నింపండి, మీ ఆశీర్వాదం ద్వారా నింపండి తండ్రి. సమృద్ధితో నింపండి ప్రభువా, మీ జీవముతో నింపండి ప్రభువా, మీ ధైర్యంతో నింపండి ప్రభువా. మీ మాట మాకు కావాలి తండ్రి, మీ సన్నిధి మాకు కావాలి తండ్రి, మీ అభిషేకం మాకు కావాలి ప్రభువా. మాలో అడ్డుగోడని కూలిపోరు తండ్రి. యేసు క్రీస్తు నామములో భూమి మీద మీ రాజ్యం మేము అనుభవించాలి. మీరు ఇచ్చే ఆశీర్వాదాన్ని అయ్యా కన్నులారా అనుభవించాలి. మేము పొందుకోవాలి ప్రభు, సహాయం చేయండి అయ్యా. మరి మమ్మల్ని బ్రతికించి నిలబెట్టమని ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీసి చదవండి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. ఎవరికి? ఆస్వాదించబడినటువంటి వారికి, దీవించబడినటువంటి వారికి, దేవుని వాగ్దానం పొందినటువంటి వారికి, దేవుని చిత్తములో పిలువబడినటువంటి వారికి ముందుగా పోతున్నాడంట ఆయన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రాకారాలు పడగొట్టడానికి. ఏం ప్రాకారాలు మన జీవితంలో అంటే మనం కొన్ని ప్రాకారాలు పడగొట్టడం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మీకు ఒక ప్రాకారం గురించి చెప్పబోతున్నాను. అదేంటి అంటే అలక్ష్యం అనే ప్రాకారం. కొన్నిసార్లు మనం దేవుని మాట వింటాం, తెలుసు మనకి పలాని మాట ఇదని, కానీ అలక్ష్యం చేస్తాం. వింటాం, నాకు తెలిసినప్పుడు నువ్వు చెప్పావు కదా అంటాం, కానీ ఆ మాట ప్రకారం చేయడానికి లక్ష్యమని పెట్టుకోం దాన్ని. ఆయన మాటను ఒక లక్ష్యంగా, ఒక గురిగా పెట్టుకుని నడవలేం. అది మనల్ని ఏం చేస్తుందంటే ఆశీర్వాద రహితులుగా, అనురాగ రహితులుగా, శాపాస్పదమైన వారిగా మన బ్రతుకులు మారుస్తూ ఉంది. అందుకని ఈరోజు మనం ఏం చేద్దామంటే దేవుణ్ణి ముందుగా పంపి మన ప్రాకారాలు పడగొట్టడానికి మనం అనుమతిద్దాం. మనం అనుమతించకుండా దేవుడు ఎప్పుడు మన ప్రాకారాలు పడగొట్టలేడు. మనం అనుమతించకుండా మన ఇంటికి రాడు ఆయన. మనం అనుమతించకుండా మన శరీరాన్ని స్వాధీనపరచుకోడు ఆయన. ప్రభు నాలోనికి రండి ప్రభు అనకుండా నీలోనికి రాలేడు ఆయన, రాడు. అందుకని ఈరోజు మనం అనుమతిద్దాం. సో ఈరోజు అలక్ష్యం అనే ప్రాకారాన్ని పడగొట్టాలి. అలక్ష్యం వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటో తెలుసా? బైబిల్లో యోనా ఉన్నాడు, మనకందరికీ బాగా తెలుసు. ప్రతి సండే స్కూల్లో మనం నేర్చుకుంటాం. అన్నీ పాటలు కూడా ఉన్నాయి. యోనా యోనా మరి ఓడని కట్టావా అని. సో ఆ యొక్క అమిత్తై కుమారుడైనటువంటి యోనాకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై అని చెబుతోంది. అంటే దేవుడని యెహోవా నోరు తెరచి అమిత్తై కుమారుడైనటువంటి యోనాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఒక ప్రైమ్ మినిస్టర్ నాకు ఫోన్ చేసి మాట్లాడితే నాకు ఎంత ఘనత, ఒక దేశ ప్రధాని నాతో మాట్లాడితే నాకు ఎంత ఘనత అండి. అందరూ అంటారు, అబ్బా నీకేంటయ్యా ప్రైమ్ మినిస్టరే తెలుసు, నీకేంటయ్యా సీఎంఏ తెలుసు అంటారు. నాకెంత ఘనతో, నాకు గొప్ప వ్యక్తి తెలిస్తే. మరి దేవుడే తెలిసి మాట్లాడాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుడే మాట్లాడాడు అంటే అమిత్తై కుమారుడు ఎంత గొప్పోడో, ఎంత అద్భుతమైనటువంటి వాడో.
ఎంతగా దేవుని చేత పిలువబడినటువంటి వాడో, ఎంతగా దేవుని చేత మరి ఏర్పరచబడినటువంటి వాడో, అతని చేత దేవుడు ఒక భారమైన ఒక దేశాన్ని కాపాడే బాధ్యత, ఒక దేశాన్ని కాపాడే భారము పెట్టి చెబుతున్నాడు, నువ్వు అర్జెంటుగా నినివే పట్టణానికి వెళ్ళి అక్కడ ప్రజలకు ప్రకటించు. వాళ్ళ దోషము నా ముందు చాలా భయంకరంగా వచ్చింది. సో వాళ్ళకి చెప్పు, మీరు కానీ మారు మనసు పొందితేనే సరి, లేకపోతే దేవుని ఉగ్రత 40 రోజులు దిగి రాబోతుందని చెప్పిరాపో అన్నాడు. అంటే ఎంత ఇంపార్టెంట్ దేవుడు చెప్పిన మాట. దేవుడే చెప్పి మరీ పంపించాడంటే అది ఎంత ఇంపార్టెంట్, దాన్ని మామూలుగా తీసుకోవడానికి వీలు లేదు. అదేం జోక్ చేయడానికి చెప్పలేదు దేవుడు. కానీ ఇతడు విన్నాడు, బట్టలు సర్దుకున్నాడు, ఆయనకు కావాల్సిన సామగ్రి అంతా సర్దుకున్నాడు, ఓడరేవుకు వచ్చాడు కదా, అన్నీ బాగా చేస్తున్నాడు. అందరూ అడుగుతున్నారు ఎక్కడికై వెళ్తున్నాడు అంటే, దేవుడు నన్ను నినివేకి వెళ్ళమన్నాడు, అక్కడికి వెళ్తున్నాను. దేవుడు నన్ను వాక్యం చెప్పమన్నాడు, పలానా దేశానికి వెళ్తున్నాను, అక్కడ తలుపులు తెరిచాడు దేవుడు అని చెప్పేసి బయలుదేరి వచ్చాడు. కానీ ఓడరేవులోకి వచ్చిన తర్వాత తర్షీష్కి వెళ్ళేటువంటి ఓడను చూసి దాంట్లో ఎక్కి కూర్చున్నాడు. అంటే ఇప్పుడు ఇతను ఎటువంటి వాడు అంటే, ఇతను ఎటువంటి వాడు అంటే దేవుని మాట విన్నాడు, దేవుని స్వరాన్ని గుర్తుపట్టాడు, సిద్ధమయ్యాడు. కానీ అలక్ష్యం, దేవుని మాట లక్ష్య పెట్టకుండా, దేవుని మాటను తనకు లక్ష్యంగా చేసుకోకుండా, గురిగా చేసుకోకుండా, దాన్ని చెయ్యాలన్నట్టు సిద్ధపాటు పడి లేకుండా దాన్ని అలక్ష్యపరిచి, ఇటెందుకు వెళ్ళాలి, నేను అటు వెళ్తాను అని చెప్పినట్టు ఎందుకు వెళ్ళాలి, ఇటు వెళ్తాను నేను, దేవుని మాట పక్కన పెట్టి తన సొంత చిత్తం ప్రకారం, తన సొంత ఉద్దేశం ప్రకారం, నా సేవ అక్కడైతే బాగుంటుంది, నినివేలో అంత దుర్మార్గులు ఉన్నారు, నినివేలో అంత అవిధేయులు ఉన్నారు, నేను ఎందుకు అక్కడికి వెళ్ళాలి, నా సేవ ఎవరు అక్కడికి వెళ్తే నేను దీవించబడలేను, నా సేవ అక్కడ సరిగ్గా ఉండదు, ఇక్కడైతే బాగుంటుంది. తర్షీషులోనైతే చక్కగా భక్తిగల జనం ఉన్నారు, ప్రశాంతంగా మాట్లాడే ప్రజలు ఉన్నారు, అంత బాగుంటుంది, అక్కడ బాగు చేస్తాను నేను, ఇక్కడ నేను చేయలేను, నా చేత కాదు. దేవుడు చెప్పాడు కదా వెళ్ళొచ్చు కదా అంటే, లేదు నా సామర్థ్యం ఏంటి నాకు తెలుసు, నా బలం ఏంటి నాకు తెలుసు అని చెప్పేసి వెళ్ళిపోయాడు. చివరికి ఏమైంది అంటే, సేఫ్గా ఉంటాను అనుకొని వెళ్తున్నాడు. కానీ సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత యోనా గ్రంథాలు మనం చదివితే పెద్ద తుఫాన్ లేచిందంట. ఈ ఓడలో, ఈ దేశంలో, ఈ ప్రజల మాటలు నేను సేఫ్గా ఉంటాను అనుకున్నాడు. కానీ ఆ ఓడలో, ఆ సముద్రంలో తుఫాను చెలరేగింది. దేవుడు మనతో ఉంటే ఉన్న తుఫాన్లు కూడా ఆగిపోతాయి, దేవుడు మనతో లేకపోతే లేని తుఫాన్లు కూడా చెలరేగుతాయి. దేవుడు మాట విని మనం వెళితే ఎడారులు కూడా నీటి ఊటలుగా మారుతాయి. దేవుడికి అభిధేయంగా వెళితే నీటి ఊటలు కూడా ఎడారులు అయిపోతాయి. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అందుకని దేవుని విధేయతతో వెళ్ళేటువంటి వారికి అన్ని సమకూడు జరుగుతాయి. సో ఇతను వెళ్ళాడు, సముద్రంలో వెళ్తూ ఉన్నాడు, హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఇంకా నేను నా కళ నెరవేరింది, శుభ్రంగా నేను వెళ్ళిపోతాను, తర్షీష్ పట్టణంలో హ్యాపీగా సేవ చేసుకుంటానని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కానీ చివరికి ఏమైందో తెలుసా ప్రియ దేవుని బిడ్డ, తుఫాను చెలరేగి చీటీ వేస్తే నేరుగా వచ్చి చీటీ అతని మీద పడింది. వచ్చేసి ఇతని వల్ల తుఫాను వచ్చింది అని చెప్పేసి డిక్లేర్ అయిపోయింది. వెంటనే అతడే అంటున్నాడు, నేను భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడి ప్రవక్తను నేను, కాబట్టి నన్ను ఎత్తి సముద్రం లేచేయండి, నా వల్ల తుఫాను వచ్చింది. సో దేవుడు అతన్నేమో కొన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా పిలిస్తే అలక్ష్యము చేత ఓడ ఎక్కినందువలన ఆ ఓడలో ఉన్నటువంటి కొద్ది మందికి అతడు శాపంగా మారిపోయాడు. దేవుని వాగ్దానం ప్రకారం మనం వెళితే ఆ ఇల్లు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎంతో దీవెనకరంగా ఉంటుంది. ఒకసారి ఒక దైవజనుడు సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అతను సమర్పించుకున్నాడు, దేవుని సేవకి వెళ్ళిన తర్వాత అక్కడ అనేకమైన కష్టాలు వచ్చినాయి, మొదట్లో శ్రమలు వచ్చాయి. ఒకరోజు ఇంటికి వచ్చేసాడు, ఆయన బ్యాగ్ చదువుకుని ఇంటికి వచ్చేసాడు. వాళ్ళ అన్నయ్య కూతురు అప్పుడే పుట్టింది, ఉయ్యాల్లో ఉందంట. ఆయన వచ్చేసాడు, ఆ పాపం చూసి ఎంతో అల్లారు ముద్దుగా ఆ పిల్లని ఎత్తుకొని ఇట్లా ఎగరేసాడంట పైకి. అంతే ఆ పిల్ల గుక్క పట్టిపోయి, గుండె ఆగిపోయి, మధ్యలోనే ఊపిరి తేలేస్తుందంట, కళ్ళు తేలేసిందంట. వాళ్ళు వచ్చి అయ్యో ఇప్పుడు దాకా బాగుందయ్యా, అయ్యా ఏమైందయ్యా అని చెప్పేసి అందరూ చుట్టుముట్టు ఆ బిడ్డను చూసుకొని ఆ వీపు సర్దే వాళ్ళు ఒకళ్ళు, ఆ జుట్టు సర్దే వాళ్ళు ఒకళ్ళు, కాళ్ళు చేతులు లాగే వాళ్ళు ఒకళ్ళు చూస్తూ ఉంటే వెంటనే నేను అన్నాడంట, ఈ పాపం, ఈ అవిధేయత నా వల్లే వచ్చింది, నా అవిధేయత వల్లే వచ్చింది, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి మరలా వెళ్ళిపోయాడంట. ఆయన అట్లా గవిని రోడ్డు దాటగానే మళ్ళీ ఆ పాప ఊపిరి వచ్చేసిందంట. అందరూ వెంటబడ్డారంట, అయ్యా ఏంటయ్యా ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చి మళ్ళీ వెళ్ళిపోతున్నావయ్యా, ఆగయ్యా అంటే, అమ్మో నేను ఆగటానికి లేదు, నేను వెళ్ళిపోతున్నాను, నేను వచ్చానంటే మీకు శాపమే. ఎందుకు? అక్కడ సేవ వదిలిపెట్టి, దేవుడు చెప్పిన ప్రదేశం విడిచిపెట్టి, కష్టమని బాధని వచ్చేసాను ఇక్కడికి, ఇక్కడ సుఖంగా ఉంటానని,
ఇంట్లో వాళ్ళు కాబట్టి వేడివేడి అన్నం వండి పెడతారు, వేడివేడి నీళ్లు తోడతారు, చక్కగా నన్ను చూసుకుంటారని ఇక్కడికి వచ్చాను నేను. చూసావా, రాగానే శాపం వచ్చేసింది. నేను కూడా నెల్లూరులో సేవ చేసినప్పుడు కొంతకాలం తర్వాత నా వల్ల గాక వెళ్ళిపోయాను. నేను వద్దు నాయన, నేను సేవ చేయలేను, నాకు వద్దు ప్రభువా, మా ఇంటికి వెళ్ళిపోతాను ఆయన. మా ఇంట్లో ఎట్టో కట్ట తల్లిదండ్రులు కాబట్టి నాకు ఏం తక్కువ చేయరు, నన్ను బాగా ప్రేమిస్తారు. మా అమ్మ నాన్న ఒక్కదాన్నే కూతురుని కాబట్టి నన్ను బాగా చూసుకుంటారు, నేను బాగుంటానయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయాను. నేను వెళ్ళి నా ఇంట్లో రాత్రి అడుగు పెట్టాను. మా ఇంట్లో పెద్ద పెద్ద జల్లల నిండా పెద్ద పెద్ద కోళ్ళు నాన్న పెంచుతూ ఉన్నాడు. ఆ రాత్రి వెళ్ళాను, మరి ఎక్కడి నుంచి వచ్చిందో పాము ఆ జల్లలోకి వెళ్ళిపోయింది, పెద్ద పెద్ద కోళ్ళు మొత్తాన్ని చంపేసింది. తర్వాత తెగుళ్ళు వచ్చేసి మిగతానే చచ్చిపోయినాయి. అసలు ఏంటో, ఒక్క సమస్య పోతే ఇంకో సమస్య. మా అమ్మ నాన్న చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అప్పుడు ఆ టైంలో. కానీ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరికి రోజు గొడవే. అందరూ అంటున్నారు, ఏంటి పిల్లలు వచ్చిన తర్వాత మీరు అందరూ గొడవ పడుతున్నారు, అంతకుముందు అంత బాగుండేవాళ్ళు కదా, ఏమైంది మీకు అని అందరూ అంటూ ఉన్నారు. ఒక సమస్య పోతే ఇంకో సమస్య. అసలు అనిపించింది, అమ్మ నేను ఇంట్లోకి వచ్చాను, సేవ వదిలిపెట్టి వచ్చాను, ఇల్లంతా దరిద్రం అయిపోయింది నాయన అని చెప్పేసి మళ్ళీ తరుముకొని వచ్చేసాను. అప్పుడు మళ్ళీ ఇల్లంతా బాగుపడింది. సో మనం దేవుడు చెప్పిన చోట ఉండకుండా అలక్ష్యం చేసి, దాన్ని ఆ సేవను అలక్ష్యం చేసి, ఆ మాటను అలక్ష్యం చేసి, ఆ ఉద్యోగాన్ని అలక్ష్యం చేసి, ఆ కుటుంబాన్ని అలక్ష్యం చేసి మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడ మనం బాగుంటుంది అనుకుంటాం, ఆ మనుషులైతే నన్ను ప్రేమిస్తారనుకుంటాం, వాళ్ళ దగ్గర ఉంటే నా లైఫ్ బాగుంటుంది అనుకుంటాం, నేను కోరుకున్న చోట ఉంటే నా లైఫ్ బాగుంటుంది అనుకుంటాం. కొంతకాలమే యోనా యాత్ర కూడా కొంతకాలం బాగానే సాగింది. కానీ ఆ తర్వాత చూస్తే భయంకరమైనటువంటి తుఫాను చెలరేగి అందులో ఉండలేక తనకు తానే మరణాన్ని తెచ్చుకున్నాడు, తనకు తానే సముద్రంలో పడేయటను కోరుకున్నాడు. అతడు ఈ వాడలో నేను ఉండలేను నాయన, నన్ను చంపేయండి అన్నట్టుగా చేసేసాడు. ప్రియ దేవుని బిడ్డ, అంత ఘోరమైన అలజడి వచ్చింది, అక్కడ చెలరేగింది. మనం కోరుకున్న ప్రదేశాలు, దేవుడు లేని ప్రదేశాలు, అవి ఎంత సాఫీగా ఉన్నట్టున్నా ప్రియ దేవుని బిడ్డ అవి వెంటనే మరి సమస్యగా మారిపోతాయి. దేవుడితో కలిసి మనం వెళ్ళినప్పుడు మన ఇళ్ళు ఆస్వాదించబడతాయి, దేవునితో కలిసి వెళ్ళినప్పుడు మనం వెళ్ళిన ప్రదేశాలు ఆస్వాదించబడతాయి, దేవునితో నడిచేటప్పుడు మన జీవితాలు ఆస్వాదకరంగా మార్చబడతాయి. అందుకే మనం దేవునితో కలిసి వెళ్ళాలి. కొన్నిసార్లు సంఘాల్లో కష్టాలు వచ్చినాయని ఈ సంఘం వదిలిపెట్టి ఇంకో సంఘానికి వెళ్తారు, ఇంకో సంఘాలు వదిలిపెట్టి ఇంకో సంఘానికి వెళ్తారు. అక్కడ సంతోషంగా ఉంటారంటే అక్కడ కూడా ఉండరు, వాళ్ళు నెమ్మదిగా ఉండరు. నువ్వెక్కడ ఓదార్చబడాలి అక్కడే ఓదార్చబడాలి, నువ్వెవరి చేతి కింద మలచబడాలి అక్కడే మలచబడాలి. నువ్వు ఎటు పరిగెత్తినా నీ లైఫ్ అసంపూర్ణంగానే ఉంటుంది. దేవుడు నిన్ను మలచడు, నిన్ను ఎక్కడ మలచాలి అక్కడ మలుస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో జాగ్రత్తగా దేవుని మాట విని కట్టుబడి ఉండాలి నీ జీవితం. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా ఉంటావో నీ యొక్క జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. నువ్వు ఎక్కడ ఉండాలి దేవుడు నిర్ణయించాడు, అక్కడ ఉంటే కొంతకాలం కష్టమన్నట్టున్న ఆ తర్వాత ఆశీర్వాదం ఉంటుంది. ఇప్పుడు చూడండి, యోనా 2వ అధ్యాయంలోకి మనం వస్తే అతడు ప్రార్థన ఉంటుంది. అక్కడంతా యోనా చేప వచ్చి మింగేసేసి తీసుకొని పోయి 3 రోజులు ఆ సముద్రంలో ఉండిపోయింది. అక్కడ లోపలంతా పాచి పట్టిపోయి అక్కడంతా వాసన భయంకర పరిస్థితి వచ్చేసింది. అక్కడ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను బూదిగంతాలు ఉన్నానయ్యా, పైకి ఎక్కి రాలేనట్టుగా ఉన్నానయ్యా, మీరు అయ్యాన్ని చదువుకోండి, పైకి ఎక్కి రాలేనంత భయంకర పరిస్థితులు ఉన్నానయ్యా, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, ఒక్కసారి నన్ను గుర్తు చేసుకో అయ్యా అని చెప్పేసి అక్కడ ఏడుస్తూ ప్రార్థన చేశాడు. జరిగిన విషయం ఏంటి అంటే, మరలా చేప తీసుకొచ్చి నినివే పట్టణం ఒడ్డున కక్కి వేసింది. అతడికి తిరిగి స్నానం కూడా చేయలే, బట్టలు కూడా మార్చుకోలే, అంతే వెళ్ళిపోయాడు. లక్ష్యం ఉంచాడు అప్పుడు దేవుని మాట మీద. లక్ష్యం ఉంచి వెళితే ఏం జరిగింది, అక్కడ దేవుడు ముందుగా వెళ్ళాడు. పశ్చాత్తాపడే పరిశుద్ధాత్మ ముందుగా వెళ్ళింది. అతని నోటి మాటను అంత ఖడ్గంగా మార్చింది. ఒకే ఒక మాట చెప్పాడు, ఇదిగో నినివే పట్టణస్తులారా, దేవుని ఉగ్రత దిగి రాబోతున్న 40 రోజుల్లో మీరు పశ్చాత్తాపడి మారుమనసు పొందితే సరి, లేకపోతే దేవుని ఉగ్రతకు పాత్రులు అయిపోతారని చెప్పేసి, దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉంటారు మీరు అని చెప్పాడు. ఒకటే మాట. ఒక్క రోజు ప్రయాణం చేశాడు. అది 3 రోజులు నడిస్తే కానీ ఆ ఊరు చివరికి రాదు. మనం నెల్లూరు ఈదర్ నుంచి ఆదరి నడిస్తే 1 రోజులో నడిచేస్తాం, 4-5 గంటల్లో నడిచేస్తాం ఈదర్ నుంచి ఆదరి దాకా. కానీ అది 3 రోజులు నడిస్తే కానీ అంత పెద్ద పట్టణం అది, అన్ని లక్షల మంది ఉన్నారు జనాలు. అక్కడ ఒక్క రోజు నడిచాడు, అక్కడ నిలబడి వాక్యం చెప్పాడు. ఈ చిన్న మాట ప్రసంగం చేశాడు అంతే. రాజుగారి మొదలుకొని అధికారి వరకు పశ్చాత్తాపంతో వాళ్ళు రగిలిపోయారు. సేవ అనేది మనం చేస్తే ఏది కాదు, దేవుడు చేయాలి. ఉద్యోగం అనేది మనం చేస్తే ఏది కాదు, దేవుడు మనలో ఉండి చేయించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకుంటాం, అబ్బా నేను కానీ ఆ ఉద్యోగులు భలే చేస్తాను, నేను కానీ ఈ కుటుంబంలో ఉంటే మాత్రం నేను భలే కడతాను, ఆ పిల్లకి అసలు ఏం చేత కావట్లేదు, ఈ అబ్బాయికి ఏం చేత కావట్లేదు, నేను కానీ ఉంటే భలే కడతాను. నెవర్. నీకు నిర్ణయించిన స్థలంలో తప్ప నువ్వెక్కడ సక్సెస్ కాలేవు, నీకు నిర్ణయించిన పనిలో తప్ప నువ్వెక్కడ సక్సెస్ కాలేవు. ఒకసారి నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి మిద్దె మీదకి వెళ్తే చిన్న చిన్న బస్తాల్లో వంకాయ చెట్లు వేసి ఉన్నారు. ఎంత పొడుగు వంకాయలు కాస్తున్నాయి, అసలు ఏం వంకాయలో.
టమాటాలు చూస్తే ఇంతంతలా ఉన్నాయి. అసలు ఈ అమ్మాయి ఏమేసి పండిస్తుందంటే ఏమీ వేయలేదంట, ఉట్టి ఎరువు తీసుకొచ్చి బస్తాలో మట్టి తీసుకొచ్చి వేస్తే అంత బాగా పండుతున్నాయి పంట. అక్కడ కాకరకాయలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు, బాగా దండలు కట్టేస్తున్నారు, వేలాడుతున్నాయి కాకరకాయలు అయితే, పొట్లకాయలు అయితే అన్నీ కూడా ఎంత బాగున్నాయి ఏంటంటే, నేను అంతకంటే బాగా నాకు మొక్కలు పెంచి చిన్నప్పటి నుంచి మా ఇంట్లో బాగా కూరగాయల మొక్కలు ఏం వేసి పెంచేదాన్ని. ఇప్పుడు నేను మా డాబా మీద పోయి బస్తాల నిండా ఎరువు వేసేసేసి మొత్తం వేసి పెట్టేస్తున్నా. టమాటా మొక్కలు, ఆ మొక్కలు, ఈ మొక్కలు వేసేసి వాళ్ళకంటే ఎక్కువ రావాలి ప్రభా, వాళ్ళకే వచ్చినాయి, అన్నిటికే వస్తే మాకెందుకు రావు? నువ్వు చేతి పని ఆస్వాదిస్తానన్నావు కదా, నా చేతి పని దీవించున్నాయని చెప్పేసి ప్రతి మొక్క మీద వేసి రక్తం వేసి ప్రతి మొక్కకు ప్రార్థన చేసి వెళ్ళాను. రోజు వాటి నీళ్ళు పెట్టడానికి మంచి ప్రత్యేక మనుషులు పెట్టి వెళ్ళిపోయాను. మీటింగ్ వచ్చేసరికి మొత్తం ఎండిపోయి ఎరుగోళం అయిపోయింది మొత్తం. ఏంటి అంటే మొత్తం చీడబడిపోయి పురుగులు పడిపోయింది. ప్రభా ఏసు రక్తం వేశాను ఆయన, ప్రభా నేను ప్రార్థన చేశాను, ఏమైంది నాయన, ఎందుకు నా మొర్రెనలేదు నాయన, ఎందుకు నాకు ఫలం ఇయ్యలేదు నాయన, వాళ్ళకి ఇచ్చావు కదా అంటే అప్పుడు దేవుడు చెప్పాడు, నీకు ఇచ్చింది సేవ, సేవలో నువ్వు ఫలభరితంగా ఉండాలి. నువ్వు మొక్కలేయటంలోనూ వాటిలో నీకు ఆ కృప నేను ఇవ్వలేదు. ఇవ్వని దానికోసం నువ్వు ప్రయత్నం చేసి పాకులాడేవో అవ్వదు. అది నీకేది ఇచ్చానో ఆ చిత్తం ప్రకారం వెళ్ళు, ఆ ఉద్దేశం ప్రకారం వెళ్ళు, అక్కడిని నిన్ను ఆస్వాదిస్తాడు. నువ్వు పాట పాడే కృప ఇచ్చాను, పాట పాడు, నీకు వాక్యం చెప్పే కృప ఇచ్చాను, వెళ్ళు. నీ మార్గంలో నీకు ఇచ్చిన కృపావరం చొప్పున నువ్వు వెళుతూ ఉంటే నువ్వు ఆశ్రదించబడతావు. నీకు ఇవ్వని దానికోసం నువ్వు పాకులాడితే నువ్వు అక్కడ ఫెయిల్ 100%. బుద్ధి వచ్చినప్పుడు నాకు బుద్ధి వచ్చింది, ఇక నాయనా నేను ఇంక నా పిలుపుగా దాంట్లో ప్రవేశించకూడదు ప్రభువా, నువ్వు నాకు ఏమి ఇచ్చావు దయ చేసుకుంటూ వెళ్తాను నాయన, దాంట్లో పర్ఫెక్ట్ చేసే కృప నాకు దయచేయను ఆయన అని చెప్పేసి ఆ రోజు నుంచి వాటి మీద ఆధారపడటం మనం ఆపేసి దేవుని మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాం. అనేకసారి అలక్ష్య పడతాం, మనం దేవుడు చెప్పిన పనిని పక్కన పెట్టి మనకి ఇంకొక పనిని ఎత్తుక్కుంటాం. దేవుడు చేయమని దాన్ని వద్దని చెప్పేసి ఇంకో దానికోసం పరిగెత్తుతాము. అప్పుడు మన జీవితంలో శాపం వస్తుంది. నీది కాని పని నువ్వు ఎంత పర్ఫెక్ట్గా చేసినా, నువ్వు దేవుడు చెప్పని దానికి ఎంత పర్ఫెక్ట్గా చేసినా అక్కడ నీ జీవితంలో శాపమే. అక్కడ ఇతరులు కలిసి వస్తుంటే అసాధ్యం, అదంతా ఒట్టి మాట. కానీ దేవుడు చెప్పిన పనిలో నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు నువ్వు ఆనుకొని పోతుంటే చాలు. నువ్వు అంత ప్రయాస పడకపోయినా దేవుడి మీద ఆనుకొని దేవుడు చెప్పిన మార్గం వెళుతుంటే చాలు, అక్కడ నేను ఆస్వాదిస్తాడు. ఈ నెల్లు ఎంత కష్టపడ్డాడు ఇక్కడ అంటే, ఎంత కష్టపడ్డాడు, వెళ్ళాడు, ఒక రోజు నడిచాడు, వాక్యం ఒక మాట చెప్పాడు, కూర్చున్నాడు. ఇంకా కొండ మీదకి వెళ్ళాడు, సొర చెట్టు వేసుకున్నాడు, ఆ చెట్టు కింద కూర్చొని పందిరి వేసుకొని కూర్చున్నాడు. అదే ఆయన పడిన కష్టం. కానీ ఎంత ఉద్యమం వచ్చింది అక్కడ అంటే, రాజు ముందుకు అధికారి వరకు దిగి పశ్చాత్తపడి ఏడుస్తున్నారు. పశువులు కూడా మేత మేయలేదు ఆ రోజు, పసిపిల్లలు కూడా పాలు తాగలేదు. అంత ఉపవాసం, అంత ఉద్యమం ఆ పట్టణంలో వచ్చింది. ఏడ్చి 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 వాళ్ళు రోదన పెట్టారు. ఆ తర్వాత చూస్తే దేవుని రాజ్యంలో తన రాబోతున్న కాలంలో తీర్పు తీర్చే జడ్జిలుగా ఆ దేశ ప్రజలందరూ మారిపోయారు. రాకడలో నినివే పట్టణస్థులు వచ్చి మనకు తీర్పు తీరుస్తారంట. ఎందుకు? వాళ్ళు ఒక్క మాట విన్నారు, ఒక్క ప్రసంగం విన్నారు, ఇన్ని ప్రసంగాలు వినలేదు. రోజు టీవీలో చూస్తున్నాం, మనం రోజు చర్చిలో వింటున్నాం, కుటుంబారాధనలో వింటున్నాం, గృహ కూడికల్లో వింటున్నాం, ఎన్ని రకాలు వింటున్నా కానీ మారలేని మనలో చూసి ఒకే ప్రసంగంతో మారు మనసు పొంది, ఒకే ప్రసంగంతో పశ్చాత్తాపడి, ఒకే ప్రసంగంతో వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నటువంటి వాళ్ళు వచ్చి మనకు తీర్పు తీరుస్తారంట. జడ్జిలుగా నిలబడతారు ఒకరోజు వాళ్ళు. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, దేవుని మాట లక్ష్య పెట్టినప్పుడు, నీకు ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళుతున్నప్పుడు, నీకు ఇష్టం వచ్చిన పద్ధతులు వెళుతున్నప్పుడు, దేవుని స్థానంలో ఉండాల్సిన నీవు ఎక్కడో ఉంటే, దేవుని పిలుపులో ఉండాల్సిన నీవు ఎక్కడో ఉంటే నీ బ్రతుకు అయిపోయింది. కానీ నువ్వు ఎంత ప్రయత్నం చేసి ఆస్వాదించబడతావంటే ఒట్టి మాట, నువ్వు ఎంత ప్రయత్నించినా దీవించబడతావంటే ఒట్టి మాట. దేవుని కాడిని పక్కన పడేసి, దేవుని చిత్తాన్ని పక్కన పడేసి ఎక్కడో వెళ్తే నేను బాగుంటాను, వాళ్ళు ఎవరో నన్ను ప్రేమిస్తారు, వీళ్ళు ఎవరో నన్ను బాగు చేస్తారు, వీళ్ళు ఎవరో నన్ను బాగు చేస్తారు, ఒట్టి మాట. దేవుడు లేకుండా ఎవరి ప్రేమ నీకు దొరకదు. ఒకవేళ దొరికినా అది ప్రమాదమే తప్ప ఆశీర్వాదం మాత్రం కాదు. దేవుడు నిలబెట్టిన చోట నువ్వు నిలబడకుండా ఎక్కడికి వెళ్ళి పరుగెత్తి ఏదో చేస్తానంటే అవన్నీ దొరికేవి కావు, అవన్నీ అయ్యేవి కాదు. ఎందుకంటే చేతి పని దేవుడు దీవించాలి, ఫలం దేవుడు ఇవ్వాలి, ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలి. నువ్వు చేయటం వరకే, ఇచ్చే దేవుడు. ఆయన ఇవ్వకపోతే నువ్వు ఎక్కడ పొందుకుంటావు? ఆయన ఇవ్వకపోతే నువ్వేం చేయగలవు? అందుకే దేవుని ఇన్స్ట్రుమెంట్ నువ్వు. అనవసరం వాటిని చేసావా, అనవసరం వాటిలో చెయ్యి పెట్టావా, శాపం తప్ప ఆశీర్వాదం లేదు జీవితంలో. 10 రూపాయలు సంపాదిస్తావు, 20 రూపాయలు నష్టపోతావు. ఖచ్చితంగా జరిగేది అదే ప్రతి ఒక్కరి జీవితంలో. అక్క నేను కష్టపడుతున్నాను కానీ నాకు ప్రతిఫలం రావట్లేదు అక్క, దేవుడు ఆశీర్వదించట్లేదంటే దేవుడు చెప్పేదే చేస్తున్నావా తమ్ముడా? చెల్లి, నువ్వు దేవుడు చెప్పేదే చేస్తున్నావా? నీకు దేవుడు ఇచ్చిన కృపావరం చొప్పునే చేస్తున్నావా? దేవుడు చెప్పిన పనే నువ్వు పూనుకొని చేస్తున్నావా? ఇంకోటి చేస్తున్నావేమో ఆలోచించు ఒకసారి. అసలు నీకు దేవుడు ఏమి ఇచ్చాడు? నువ్వు వేట్లో పర్ఫెక్ట్, వేట్లో బాగా చేయగలవు,
అది చేస్తున్నావా? పక్కన ఇంకోటి ఎత్తుక్కుంటున్నావా? నాకు తెలిసి ఇంతవరకు దేవుని పిలుపు ధిక్కరించి, దేవుడు చెప్పింది కాకుండా, వాళ్ళు చేయగలిగింది కాకుండా, రియల్ ఎస్టేట్లో భలే సంపాదిస్తున్నారు, అటు పోదాం. కాసేపు అది అయిపోయిన తర్వాత అబ్బా హోటల్ మేనేజ్మెంట్లో భలే సంపాదిస్తున్నారు, అటు పోదాం. ఇంకో చోట ఇంకొక పోదాం. అసలు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వాళ్ళు సంపాదిస్తున్నారు, వీళ్ళు సంపాదిస్తున్నారు. అది వాళ్ళ టాలెంట్, అది దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృప. నువ్వుకుండదు అది, నువ్వు పోతే అయ్యే పని కాదు అది. అందుకని ఈరోజు దేవుడు నీకేమి ఇచ్చాడు, నువ్వేం చేయగలవు, నీకేం కృపావరం ఉంది, నువ్వెలా నడిపించగలవు, నీకు ఏ విషయంలో దేవుడు కృప ఇచ్చాడు అందులోనే సాగిపోవాలి తప్ప ఇంకో దాన్ని తట్టు చూసావా, ఆ బిజినెస్ భలే ఉంది, ఈ బిజినెస్ భలే ఉంది, వీళ్ళు చేసేది భలే ఉంది, వాళ్ళు చేసేది భలే ఉంది అన్నావా, అంతే, అయిపోయినట్టే జీవితం. కనుక దేవుడు నీకు ఇచ్చింది ఏంటో దాని మీద మనసు పెట్టి, దేవుని మీద లక్ష్యం ఉంచి కనిపడు, కష్టపడు, ప్రయాసపడు, చేయగలిగింది చెయ్యి, చేయలేనిది దేవుని చేతిలో పెట్టు, ఆయన చేసుకుంటూ వెళ్తాడు. 1% వెళ్ళగలవా? 1% చెయ్యి, మిగతా అదంతా 99% దేవుడు చేస్తాడు. ఆయన పిలుపులో నిలబడు, ఆయన కృపలో నిలబడు. నీకు ఘనత, నీకు ఆశీర్వాదం, దేవుడి కృప నీకు ఎప్పుడు తోడుగా వస్తుంటుంది. నువ్వు చేసిన పనిలో ఆయన కనికరం ఎప్పుడు నీ మీద ఉంటుంది. కనుక మనం ఆ పనిలో ముందుకు సాగిపోదాం. అనవసరమైన ఆలోచనలు, అనవసరమైన తలంపులు పెట్టి జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు. ముందుకు సాగిపోదాం, దేవుని కనికరం కోసం కనిపెడదాం. ఈరోజు నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు ఒకటి చెప్తే ఇంకో చోటకి వెళ్ళి, దేవుడు ఒక విధంగా చేయమంటే నువ్వు ఇంకొక విధంగా చేసి నష్టపోయావు. ఈ రోజున తిరిగి నువ్వు రిస్టోర్ కావాలి. యోనాలాగా ఆయన పిలుపు లక్ష్య పెట్టాలి, ఆయన పిలుపులో నువ్వు నిలబడాలి, ఆయన ఉద్దేశం నువ్వు నిలబడాలి. అద్భుతం ప్రభు చేయబోతున్నాడు, ఆశ్చర్యకాన్ని చేయబోతూ ఉన్నారు. కనుక మనమంతా తలలు వంచి, ఎవరైతే పిలుపులో నిలబడకుండా తప్పిపోయారో, దేవుడు చెప్పింది చేయకుండా వేరే చేసుకుంటూ నష్టపోతున్నారో, నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి. ప్రభుని నిలబెట్టబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అందరం కూడా కన్నీటితో దేవుడిని అడుగుదాం. ఇప్పటికైనా మించిపోలేదు. ఈ రోజే కన్నీటితో పశ్చాత్తాపంతో దేవుడిని అడుగు, ఆయన నడిపించబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ తల్లి కోసం ప్రార్థిస్తున్నానయ్యా, నా ప్రియ తండ్రి కోసం, నా ప్రియ సహోదరుల కోసం ప్రార్థిస్తున్నానయ్యా. దేవుని పిలుపులో లేకుండా, దేవుని చిత్తములో లేకుండా ఎంతమంది తప్పిపోయి ప్రభువా సొంత ఉద్దేశాలతో, సొంత ప్రణాళికలతో బ్రతుకుతున్నారు. వారందరిని ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నారు. సంపాదిస్తున్నారు, చిల్లు సంచులు వేస్తున్నారు, సంపాదిస్తున్నారు, డాక్టర్లు పెడుతున్నారు, సంపాదిస్తున్నారు, లాయర్లకు పెడుతున్నారు, సంపాదిస్తున్నారు, ఇంకేదో చేస్తున్నారు ప్రభువా. వారు మాత్రం తినటం లేదు తండ్రి. ప్రభువా, అటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ చిత్తంలో నిలబెట్టండి. మీ ఉద్దేశానుసారంగా వాళ్ళ చేతులు ఏదైతే చేయడానికి మీరు సృష్టించారో, వారి యొక్క చేతులు ఏదైతే చేయడానికి నాయన మీరు నిర్దేశించారో, వాటిని మాత్రమే చేయడానికి, మీ చిత్తానుసారం పని చేయడానికి, మీ చిత్తానుసారం ఉద్దేశం నిలబడటానికి ప్రభువా తోడి నడిపించండి అయ్యా, సహాయం చేయండి, మీరు అభిషేకించండి, ఆదరించండి ప్రభా. తప్పిపోకుండా మీ చిత్తం నిలబడే భాగ్యం ఇచ్చండి అయ్యా, తప్పిపోకుండా మీ కొరకు బ్రతికే భాగ్యం ఇచ్చండి అయ్యా, తప్పిపోకుండా తను నాయన సొంత ఇచ్చలలో, సొంత ఉద్దేశాల్లో, సొంత నిర్ణయాలలో, సొంత ప్రణాళికల్లో ప్రభువా, మీ చిత్తము కాని వాటిల్లో ప్రభువా, మీరు చెప్పని వాటిల్లో తండ్రి ఎంతమంది తల్లా పెట్టి ప్రభువా చేతులు పెట్టి పనిచేస్తూ ప్రయాసపడుతున్నారు అయ్యా. అట్టి వారందరినీ తండ్రి ఆయన మీరు ఈ రోజున సరైన మార్గం నడిపించమని, సరైన ఉద్దేశంలో మీరు వారిని ఆయత్తపరచమని, సరైన ప్రణాళికలు నడిపించమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతూ సహాయం చేయండి తండ్రి. రక్షకుడా దిగి రండి, పరిశుద్ధాత్మదేవ దిగి రండి నాయన, పరలోక తండ్రి మీరు దిగి రండి నాయన, మీ కృపలో దాచి నడిపించి అభిషేకించండి, ఆశీర్వాదకరంగా మార్చండి తండ్రి నాయన. మీ శక్తితో నింపండి ప్రభువా, మీ దయతో నింపండి తండ్రి, మీ ఆశీర్వాదంతో నింపి నడిపించి బలప సహాయించమని, మీరు అద్భుతం చేయమని, దయ చూపించి కనికరించమని, కృపా 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 కనికరించినండి, మీ దయా దాక్షించి నడిపించి అభిషేకించమని, ఆశీర్వదించండి. ఎంతమంది యొక్క మాట విన్నారో ప్రభువా, ఇది మీ మాట, మీ వాక్కు తండ్రి, మీ ఉద్దేశము తండ్రి, ఇది మనుషుల మాట కాదు నాయన. మీ మాట ప్రక్క నడిచే కృప దయచేయమని, సిద్ధపడ దయచేయమని, అలక్ష్యమనే కోట గోడ కూల్చివేసి తండ్రి, అలక్ష్యమనే గోడను కూల్చివేసి తండ్రి నాయన, మీ కొరకు బతికే భాగ్యం దయచేసి నడిపించమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మీ గర్భస్సు దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చును గాక. అని చిత్తానుసరణ ఆశీర్వాదములు, అని చిత్తానుసరణ మనుగడలో మిమ్మల్ని నడిపించి నూతనమైన అభిషేకం ఇచ్చును గాక, కనికరించును గాక. ఆమేన్.
జీవించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ టవర్ ద్వారములు ఎల్లవేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు